రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ అక్టోబర్ తొలి వారంలోనే ప్రారంభం. తెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తుంది. ఈ నెలాఖరు నుంచి వరి కోతలు మొదలు కానున్న నేపథ్యంలో అక్టోబర్ మొదటి వారం నుంచి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది ధాన్యం కొనుగోలు ప్రక్రియ 4 నెలల పాటు కొనసాగనుంది. ముఖ్యంగా సన్న ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా క్వింటాల్కు 500 చొప్పున బోనస్ అందించాలని నిర్ణయించింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, రైతులు సౌకర్యం కోసం ఈసారి కొనుగోలు కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచారు. గత ఖరీఫ్లో 7,139 కేంద్రాలు ఉండగా ఈసారి వాటి సంఖ్యను 8,332కి పెంచారు. సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వడం వల్ల సాగు విస్తీర్ణ 60.39 లక్షల ఎకరాల నుంచి 65.96 లక్షల ఎకరాలకు పెరిగింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఇప్పటికే వ్యవసాయ, రవాణా, పోలీసులతో సహా 8 శాఖలతో సమీక్ష నిర్వహించి కొనుగోలు కార్యాచరణను ఖరారు చేశారు. గత ఏడాది ధాన్యం ఉత్పత్తి 146.28 లక్షల టన్నులు కాగా ప్రభుత్వం 91.28 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది ఉత్పత్తి అంచనా 158.14 లక్షల టన్నులు ఉన్నప్పటికీ కొనుగోలు లక్ష్యాన్ని 74.99 లక్షల టన్నులకు పరిమితం చేశారు. రైతుల నుంచి వచ్చే ధాన్యాన్ని సజావుగా కొనుగోలు చేసేందుకు సన్న, దొడ్డు రకాల ధాన్యం కొనుగోలుకు వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్ణయం రైతుల కష్టాలకు తగిన ఫలితం లభించేలా చూస్తుంది. రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం నిల్వ, రవాణా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పౌర సరఫరాల సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజు ఉదయం 6 గంటల కల్లా వాతావరణ అంచనాలను జిల్లాలకు, అక్కడ నుంచి కొనుగోలు కేంద్రాలు ఇన్ఛార్జీలకు, రైతులకు చేరవేయాలని సూచించింది. కేంద్రాల వద్ద ధాన్యం రాశులను తడిసిపోకుండా టార్పాలిన్ కవర్లతో కప్పాలని, తూకం వేసిన సంచులను సైతం కంటైనర్లు వంటి వాటిలో నిల్వ చేసి సురక్షితంగా ఉంచాలని ఆదేశించారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.